శుభోదయ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం చదువు, విజ్ఞత. ఈ రెండింటికి ఉండే వ్యత్యాసం ఏమిటి? మనలో చాలామంది అనుకుంటాం చదువుకుంటే విజ్ఞత వస్తుందని. కానీ చదువుకున్న వాళ్ళంతా కూడా విజ్ఞత ఉంది అని చెప్పలేము. విజ్ఞత ఉన్న వాళ్ళకి చదువు ఉందని కూడా చెప్పలేము. దీనికి తర్కాణంగా మాజీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ టిఎన్ శేషన్ గారు మనకు జరిగిన ఒక సంఘటనని ఒక మేనేజ్మెంట్ సెమినార్లో వివరించడం జరిగింది. ఆయన చెప్పిన విషయాలని ఈ రోజున మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు టిఎన్ శేషన్ గారు ఉత్తరప్రదేశ్లో తన భార్యతో ఒక టూర్కి వెళ్తూ మార్గ మధ్యంలో ఒక మామిడి తోటలో రిలాక్స్ అవ్వడానికి ఆగారట. ఆ మామిడి తోటంతా విపరీతంగా పిచ్చి గూళ్ళు కట్టేసి కిలకల రావాలతో ఉందట. వెంటనే టిఎన్ శేషన్ గారి భార్య అవి చూసి మనం ఇంటికి 2 పిచ్చి గూళ్ళు పట్టుకుని వెళ్దాం, చాలా బాగున్నాయి అని అడిగితే వెంటనే శేషన్ గారు తనకున్న సెక్యూరిటీ వాళ్ళతో చెప్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఆవులు మేపుకుంటున్న ఒక కుర్రవాడిని కేకేసి 2 పిచ్చి గూళ్ళు కోసి మా సార్ అడుగుతున్నారు, నీకు 10 రూపాయలు ఇస్తాను అన్నట్ట. కుర్రవాడు నేను కోసి ఇవ్వను అన్నట్ట. అలా కాదు అని తన అధికార తర్పంతో బెదిరించడానికి చూసేట. అయినా ఆ కుర్రవాడు నేను ఇవ్వను అన్నట్ట. 50 రూపాయలు ఇస్తాను కొయ్యి అన్నట్ట. 50 కాదు 100 ఇచ్చినా సరే నేను కొయ్యను అన్నట్ట. ఆ మాటలు వింటున్న శేషన్ గారు ఆ పిల్లవాడిని పిలిచి ఏమి అన్నట్ట. కుర్రవాడు చెప్పేట, మీరు నాకు ఆ పిచ్చిగూడు ఇచ్చినందుకు డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆ పిచ్చిగలు ఎక్కడ నివాసం ఉంటాయి? అలాగే తన పిల్లల కోసం మేత తీసుకొచ్చిన ఆ తల్లి తిరిగి వచ్చేటప్పటికి ఆ గూడు లేకపోతే గూడు లేదు, పిల్లలు లేదు, ఏమయ్యారని చెప్పి తల్లి యొక్క మనోవేదన ఎవరు తీరుస్తారు? అదేవిధంగా ఆ పక్షులు ఉండడానికి గూడు కట్టడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పి ఆ కుర్రవాడు చెప్తే శేషన్ గారు షాక్ అయ్యారట ఆ సమాధానం విని. షాక్ అవడమే కాకుండా ఆ సెమినార్లో శేషన్ గారు కూడా చెప్తారు, చదువు లేని ఆ కుర్రవాడు విజ్ఞత ముందు నా చదువు, నా స్థానం, నా హోదా, నా ఐఏఎస్ పదవి ఇవన్నీ కూడా ఎందుకు పనిచేయవు? చాలా కాలం అపరాధ భావంతో దాన్నే తలుచుకుంటూ బాధపడ్డాను నేను అని చెప్తూ కూర్చున్న కుర్చీని బట్టి ఉన్నత హోదాలో ఉన్నామని చెప్పి అనుకోవడం పొరపాటు. మనిషికున్న మానవతపు విలువ, విజ్ఞతను బట్టి అతని హోదాని మనం నిర్ణయించాలి. ఆ కుర్రవాడి వ్యక్తిత్వం, ఆ కుర్రవాడి ఆలోచన ముందు నేను సిగ్గుపడ్డాను కూడా. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క చదువు కుర్చీకి కూడా విలువ తెచ్చేదిగా ఉండాలి. అదేవిధంగా చాలామందికి ఉపయోగపడేలా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సహజంగా అంటుంటాం మానవతపు విలువలు పడిపోయినాయి అని. మానవతపు విలువలు ఏమీ పడిపోలేదు అని చెప్పి ఆ కుర్రవాడిని చూసిన తర్వాత నాకు అనిపించింది, సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళని గుర్తించలేకే మనం హోదాను బట్టి, పదవిని బట్టి, చదువును బట్టి ఈ రోజున విలువిస్తున్నాం తప్ప విజ్ఞతను బట్టి, విలువలను బట్టి ఇవ్వట్లేదని చెప్పి టిఎన్ శేషన్ గారు చెప్పిన ఆ సంఘటన మనం చూస్తే మన పరిసరాల్లో, మన చుట్టూ మనకు తెలియకుండానే అనేక మంది విజ్ఞులైన చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి, వ్యక్తిని విజ్ఞతను బట్టి గౌరవించాలి తప్ప వాడి యొక్క ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, వచ్చిన కారుని బట్టి, చదువుని బట్టి, కుర్చీని బట్టి కాదు అని చెప్పి టిఎన్ శేషన్ గారు చెప్పిన ఆ అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ బటన్ నొక్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.